us to open and shut all through the town. The singers on the bus go ring, ring, ring. The bus goes ding, ding. सर ಮಾತಾಡಿಸಲ್ಲ Everybody clap your hands. Very good. Say thank you. Thank you. Thank you. Welcome. Thank you. Once you take, you should say thank you. Kanika, take. Parents, give them a big round of applause. Basically, this is an activity based. So you already know. సార్ మీరు అంతా కొంచెం ముందు రండి ఆయన ముందుగా పెద్ద తోక ఓకే పదండి లోపలికి వెళ్దాం పిల్లలు పదండి పదండి కమాన్ కమాన్ ఓకే They will be enrolled in that class. Okay. This is the nursery. Those who are already went to the after they finish, before they finish in this session, they will be graduated to class 1 into grade graduation ceremony. Like other graduation. ట్వింకిల్ థాట్స్ అనేటువంటి ఈ ప్రీ నర్సరీ స్కూల్ ఇనాగ్రేషన్కి రావడం జరిగింది సునీత గారితో పాటు. చాలా సంతోషం. అండ్ సుందర్ గారు చేశారు దీన్ని ఇనాగ్రేట్ అండ్ హీఈస్ కమింగ్ అప్ విత్ ది స్కూల్. ఆల్రెడీ నాకు కేరళ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది చాలా సంవత్సరాల నుంచి తెలిసింది. ఈ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఎన్జిఓ, ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసము, అందులోనూ కొంచెం డౌన్ రోడన్ వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే పర్పస్ మీద ఏఎస్ రావు నగర్లో ట్వింకిల్ థాట్స్ అనేటువంటి ఈ ప్రీ నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీతో ఒక బ్యూటిఫుల్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇట్ ఈస్ మౌలాలి, యా, ఎందుకంటే మేడం అక్కడ కార్పొరేటరు. సో వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టుడేస్ ఇనాగ్రేషన్. అండ్ ఐ విష్ దట్ ఏదైతే వీళ్ళు పర్పస్ చేస్తున్నారో గత 30 సంవత్సరాల నుంచి కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ, అది సర్వ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ రిక్వెస్టింగ్ సుందర్ గారు టు ప్లీజ్ స్పీక్. ఆయన కూడా నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు, వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ మాది పాలక్కాడే, వాళ్ళది కూడా పాలక్కాడే. అక్కడి నుంచి చాలా ఏళ్ల నుంచి మాకు పరిచయం. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. అండ్ ఇది కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్లో వచ్చేటువంటి ప్రాజెక్టు. ఇట్స్ అన్ ఎన్జిఓ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సో నాకు ఎప్పుడు ఏంటంటే పిల్లల్ని ఫోర్సిబుల్ మెథడ్స్లో నేర్పించకూడదు, వాళ్ళకి ఫ్రీగా ఆటలతో ప్లేఫుల్గా నేర్పించాలి అనేది చిన్నప్పటి నుంచి నాకు అనిపించేది. అలాగే నా పిల్లలకు కూడా అలాగే అనిపించేది. అదే మెథడ్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.